ఇన్ని రోజులు కష్టపడి ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిర్రో మీకే చెప్తున్నాను, జాగ్రత్తగా విను. భయం అవుతుంది అని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు డిమోటివేట్ అవ్వద్దు. నువ్వు 4 రౌండ్స్ రన్నింగ్ చేసినప్పుడు ఆ 4 రౌండ్లు నువ్వు ఎప్పుడైతే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు వచ్చిన పెయిన్స్, నువ్వు పడ్డ కష్టం, నువ్వు ఎప్పుడైతే డిమోటివేట్ అయ్యి నువ్వు ఎప్పుడైతే నర్వస్ అవుతావో ఆ టైంలో నువ్వు అమ్మ మొహాన్ని ఒకసారి గుర్తు చేసుకో, నీ ఇంటి పరిస్థితులను ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, నువ్వు పడ్డ కష్టాన్ని నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎన్ని పెయిన్స్ వచ్చినాయి, నువ్వు ఏ టైంకి లేచినావు, నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఏమేం సాక్రిఫైస్ చేసినావు, దాని గురించి ఒకటే విషయం చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు భయపడకండి. భయం ఎందుకు? భయం ఎందుకు? మీరు దేనికోసం భయపడతారా? మీరు భయపడనీకి అక్కడ పోయారా? భయం ఎప్పుడు పడాలి? ఒకవేళ నువ్వు ర్యాలీ కొట్టకపోతే నీ పరిస్థితి ఏం చెప్పేసి నువ్వు అప్పుడు భయపడాలి. నువ్వు ర్యాలీ కొట్టడానికి నువ్వు భయపడవద్దు. ర్యాలీ కొట్టకపోతే, నువ్వు రన్నింగ్ క్వాలిఫై కాకపోతే నీ పరిస్థితి ఏంది? మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ ప్రిపేర్ కావాలి, మళ్ళీ ఇంటి నుంచి దూరం రావాలి, ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. నువ్వు ఎన్ని సాక్రిఫైస్ చేసినావు ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఫుడ్ సాక్రిఫైస్ చేసినావు, స్లీప్ సాక్రిఫైస్ చేసినావు, పొద్దున 4 గంటలకు లేవడం, గ్రౌండ్కి రావడం, పరిగెత్తడం, ఇవన్నీ ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఎంత కష్టపడి ఉంటావు నువ్వు. నీకు ఎన్ని పెయిన్స్ ఉంటాయి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసినప్పుడు. రన్నింగ్ 1600 మీటర్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వెన్నో పెయిన్స్ని తట్టుకొని, నువ్వు ప్రాక్టీస్ని దాటుకొని నువ్వు ఈరోజు అక్కడ ర్యాలీ కొట్టడానికి పోతున్నావు. అక్కడ ర్యాలీ కొట్టడానికి పోయినప్పుడు నీ మైండ్లో ఒక్కటే విషయం తిరగాలి, ఒకటే విషయం, నీ ఇంటి పరిస్థితులు ఏంటివి. నీ ఇంటి పరిస్థితులు మంచిగా ఉంటే నువ్వు ఇంత దూరం రావు. నువ్వు బలిసినోడు ఉంటే ఇంత దూరం రావు. ఫౌజీలోకి ఎవడే కానీ బలిసినోడు ఎవడు రాడు. మనసోడు మధ్యతరగతి కుటుంబాల నుంచి, మనసోడు పేద కుటుంబాల నుంచి మాత్రమే వస్తాడు. మన పరిస్థితి కూడా అదే, నీ పరిస్థితి కూడా అదే, నా పరిస్థితి అదే. ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, కొట్టాలి, క్రాక్ చేయాలి. నీ ఇంటి పరిస్థితులను నువ్వు అయితేనే మార్చగలుగుతావు. ఇదే నీకు చివరి అవకాశం అనుకొని పరిగెత్తు. ఇదే నీకు చివరి అవకాశం అంటని చెప్పేసి, ఇదే నీ చివరి ర్యాలీ, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటని చెప్పేసి నువ్వు పరిగెత్తు. నువ్వు ఈజీగా క్రాక్ చేయగలుగుతావు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ. నీ ఇంటి పరిస్థితులను మారవాలి అని అంటే నీ వల్లనే అవుతుంది. ఆల్ ద బెస్ట్.